ఆపరేషన్ సింధూర్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దేశం కోసం పోరాడే వాళ్ళకి కూడా ఎట్లా అన్యాయం చేస్తారండి? మేము ఇక్కడికి ఎవ్వరు రాకున్నా, మా హస్బెండ్ ఒక చోట ఓటు, నాదొక చోట ఓటు, అయినా మేము వెళ్ళి వేసామండి. ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లా మేము ఓట్లు వేసింది మాకే బుద్ధి లేదు. ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కోవాలంట. ఎవరికి కావాలండి? ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి వచ్చి పడే కూరగాయలు ఇక్కడ కొనుక్కోవాలి. హోటల్స్, మనకి జొమాటో లేదా, స్విగ్గీ లేవా? హైదరాబాద్ గొడ్డుపోయిందా? ఏమన్నాడు? సబర్మతి నదిని ఆదర్శంగా తీసుకున్నాను. ఒక్కసారి సబర్మతి నీళ్లు తాగి రమ్మనండి. మాకు ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. గత 2 రోజులనే కాదండి, నోటిఫికేషన్ వచ్చిన డే 1 నుంచి కూడా ఎలాంటి రెస్పాన్సెస్ అయితే ఇప్పటి వరకు మాకు రాలేదు. ఇంకా వస్తాయి అన్న ఆలోచన కూడా మాకు లేదు. కానీ మేము చేయాల్సిన మా వంతు ప్రయత్నం, కనీసం ఏదో ఒక ఆఫీసర్ దగ్గరికైనా మాది రీచ్ అయ్యి, దాని దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారికి రీచ్ అయ్యి ఆయన ఏమైనా మనసు మార్చుకుంటాడేమో. ఇంతమంది లైఫ్స్ స్పాయిల్ అవుతున్నాయి కదా. పెద్దవాళ్ళతో వదిలిపెట్టండి, ముసలి వాళ్ళు, ఇందులో 60% ఏజ్డ్ పీపుల్ది కూడా పక్కకు పెట్టండి. ఆర్మీ డిఫెన్స్లో వాళ్ళు మన దేశం కోసము ప్రాణాలు వదిలేసుకుంటూ కార్గిల్లో పనిచేసిన రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న జరిగిన యుద్ధాలలో కూడా ఆపరేషన్ సింధూర్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలా అన్యాయం చేయాలనిపిస్తుందో మన సీఎం గారికి నాకైతే అసలు అర్థమే కావట్లేదు. కామన్ మ్యాన్ వదిలిపెట్టండి, దేశం కోసం పోరాడే వాళ్ళకి కూడా ఎట్లా అన్యాయం చేస్తారండి? వాళ్ళని నడి రోడ్డు మీదకి ఎట్లా తీసుకొచ్చి వదిలిపెడతారు? ఆయన అంటాడు మీడియా ముఖంగా, ఏది ఉమెన్స్ డే రోజు ఏదో మాకు బాగా ఫేవర్ చేసినట్టుగా 7 ఎకరాల భూమి ఇస్తాను, ఇల్లు కట్టిస్తాను, డబ్బులు వేస్తాను. ఎవరు నమ్ముతారండి? ఆయన మేనిఫెస్టోలో ఉన్న 6 పథకాలే నేను చెయ్యలేను మొర్రో అని చేతులు ఎత్తేసాడు. ఉమెన్స్ డే ముందు రోజు మీటింగ్లో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జాగలు అడగకూడదు, గవర్నమెంట్ దగ్గర భూమే లేదు అని చెప్పిన వ్యక్తి అదే అర్ధగంట తర్వాత వచ్చి 7 ఎకరాల భూమి ఇస్తా అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? మాది ఇంత లీగల్ భూమినే ఇప్పుడు ఇల్లీగల్ అనేసి సీఎం సారే చెప్తున్నప్పుడు సీఎం సార్ ఇచ్చే భూమి మాత్రం ఇల్లీగల్ కాదని డౌట్ ఏముందండి? ఎట్లా నమ్మాలి ఆయన జనాలు? ఏ విధంగా నమ్ముతాము? మాట కూడా మార్చున్నామా? గాంధీ సరోవర్ తర్వాత బఫర్ జోన్. అవునండి, మొదలు గాంధీ ప్రాజెక్టు కోసం అనే అన్నారు. మేము బాగా ప్రొటెస్ట్ చేశాము, జనాల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. వితిన్ 1 వీక్లో గ్రామ సభ కూడా పోస్ట్ పోన్ చేసి ఫ్లిప్ అయ్యారు. కొత్త బఫర్ జోన్ అని తీసుకొచ్చారు. అసలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యింది 2004 to 2010లో. అప్పుడు బఫర్ జోన్ అనేదే లేదు అసలు. సరే 2012లో బఫర్ జోన్ వచ్చింది, చట్టం తీసుకొచ్చారు. మరి అప్పటి నుంచి గవర్నమెంట్ నిద్రపోతుందా అండి? ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? నిన్న మొన్న నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ప్రాపర్టీ ట్యాక్స్లు తీసుకుంటున్నారు, కరెంట్ బిల్ తీసుకుంటున్నారు, వాటర్ బిల్లు, మున్సిపాలిటీ బిల్లు, ప్రతి ఒక్కటి లీగల్గా ఉన్నాక మరి ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నిద్రపోయింది గవర్నమెంట్? అప్పుడు చెప్పాలి కదా. ఇంతమంది పబ్లిక్కి లాస్ చేసే బదులు డే 1 చెప్తే ఎవరు కొనుక్కునే వాళ్ళు కాదు. అన్నీ అయ్యాక ఇప్పుడు వాగును పట్టుకొని నాది అని అది 50 మీటర్ల బఫర్ జోన్, 50 మీటర్ల బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్ని తీసేసినప్పుడు నీ పీపీటీ ప్రజెంటేషన్లో ఇదే ప్లేస్లో హైరైజ్ బిల్డింగ్స్ అది ఎట్లా పెట్టారు ఫోటో? అంటే కామన్ మ్యాన్ ఉంటేనేమో కూలిపోతాయి వరదలు వచ్చి బఫర్ జోన్లో ఉన్నవి, హయ్యర్ అఫీషియల్స్ మాత్రము నైట్ ఎకానమీ కోసం కట్టిస్తే మాత్రం కూలిపోవా అండి? కామన్ మ్యాన్ ఏమన్నా బుర్రలేని వాడు అనుకుంటున్నాడా? ఈయన పక్కకున్న మేధావి వర్గానికి ఈయనకే తెలివితేటలు ఉన్నాయా? ఆలోచిస్తాం కదండి. మేము కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. అయ్యో అండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఓట్లు వేయలేదని స్టేజ్ సభాముఖంగా చెప్పాడు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా చెప్తారా అండి? మా వరకు ఓటుకి నోటు పథకం లేదు, హ్యాపీ మేము దానికి కూడా. సంక్షేమ పథకాలలో లేము, ఓన్లీ ట్యాక్స్ పేయింగ్ పథకంలో మాత్రమే మేము ఉన్నాము. మరి మేము ట్యాక్సులు కడితేనే కదా అండి గవర్నమెంట్ రన్ అయ్యేది. అట్లాంటి ట్యాక్స్ పేయర్స్ గురించి అంత నీచంగా మాట్లాడొచ్చా ఆయన? అంత హోదాలో ఉన్న వ్యక్తి. మేము రేపు ట్యాక్సులు కట్టకుంటే కంట్రీ ఏమైపోతుంది, స్టేట్ ఏమైపోతుంది? మేము ఇక్కడికి ఎవ్వరు రాకున్నా, మా హస్బెండ్ ఒక చోట ఓటు, నాదొక చోట ఓటు, అయినా మేము వెళ్ళి వేసామండి. ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లా మేము ఓట్లు వేసింది మాకే బుద్ధి లేదు. ఏ పార్టీకి కూడా ఓట్లు వేయొద్దు, నోటా అనే ఆప్షన్కి ఓటు వేయాలి. జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి, నోటా గురించి కూడా తెలుసుకోవాలి. అన్యాయం చేద్దాం అనుకున్న ప్రతి పొలిటీషియన్కి అదొక చెంపదెబ్బలాగా కావాలి. నోటాకి ఓటేస్తే అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి వాళ్ళకి, జనాలకు అన్యాయం చేయకూడదు అనేసి. అంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నారు, సో అంటే ఇటువంటి ఇష్యూ అనేది ఎప్పుడు రాలేదండి. మేము గత 10-15 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాము. ఎప్పుడు ఎలాంటి ఇష్యూ లేదు. అసలు ఎవరికి ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది అన్న జ్ఞాపకం కూడా ఎవరికి లేదు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చేసి ఇది ఇల్లీగల్ ల్యాండ్ అంటారు, ఇది బఫర్ జోన్ అంటారు, జీరో వాల్యూ అంటారు. ఇంత ఎందుకండి? డైరెక్ట్ మాకు ఈ ల్యాండ్ కావాలని డైరెక్ట్ అడగొచ్చు కదా. అడిగితే అప్పుడు మాట్లాడతారు కదా. అలా అడగలేరు. జనాల నుంచి సింపతి గెయిన్ చేయాలి. అందుకోసమని నల్గొండ వాసుల పేరు చెప్తున్నాడు. నల్గొండ వాసులకి దుస్థితి తీసుకొచ్చింది ఎవరండి? గవర్నమెంటే కదా, కాంగ్రెస్ గవర్నమెంటే కదా తీసుకొచ్చింది. అప్పుడు ఎందుకు పర్మిషన్స్ ఇచ్చాయి? అనంతగిరి
బీచ్ దగ్గర అన్ని వ్యర్థాలన్నీ మూసీలో కలిసిపోతున్నది. మూసీ మంచినీళ్ళ నది అయినప్పుడు మూసీ ఇంత వ్యర్థాలున్న నదిగా మార్చింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళవి FTLలో ఉన్నా ప్రాబ్లం లేదు, వీళ్ళకి కూల్ చెయ్యరు. పెద్ద పెద్ద వాళ్ళవి బఫర్ జోన్లో ఉన్న కూల్ చేయరు. పర్మిషన్స్, కోర్ట్స్ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు లీగల్ ల్యాండ్లో ఉన్న మా బిల్డింగ్కి ఎందుకు కోర్టు పర్మిషన్ ఇవ్వదు? మేము కూడా పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడే ఉంటాం, చచ్చినా బ్రతికినా మా పిల్లలు మేము ఇక్కడే ఉంటామండి. ఎలా చేసుకొని పోతే ఆయన నమ్మమంటున్నాం కదా అండి. ల్యాండ్ ఇస్తా అంటే ఎందుకు నమ్ముతాం? ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అన్నాడు, పెన్షన్ అన్నాడు, ఇస్తున్నాడా? రైతులకు రైతు భరోసా అన్నాడు, ఇస్తున్నాడా? చేతులు ఎత్తేసాడు, ప్రతి పథకం చేతులు ఎత్తేసాడు. ఇది కూడా అలాంటి పథకాలలో ఒక జీరో వాల్యూ పథకం. సో 7 ఎకరాల భూమి ఇస్తా అనేది మేము నమ్మము. గాలి మాటలు ఆయన బోలెడని మీడియా ముందు గాలి మాటలు ఇప్పటివరకు 190 మాట్లాడి ఉంటాడు. అందులో ఇది ఒక మచ్చు తునక మాత్రమే. ఎమ్మెల్యే ఎందుకు వస్తారండి? ఆయన పదవి ఆయన కాపాడుకోవడానికి జంపు జిలాని అయిన వ్యక్తి బీఆర్ఎస్ తరఫున గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోకి జంప్ అయ్యి ఆస్తులు కాపాడుకోవడానికి చూసే వ్యక్తి ప్రజల ఆస్తిని ఎట్లా కాపాడుతాడండి? మీడియా ముఖంగా బస్తీవాసులు ఓట్లు వేస్తేనే గెలిచిన ఎమ్మెల్యే కదా, మేమేమీ వెయ్యలేదు కదా. ఆయన చూశాడు మేము వేసామా లేదా ఆయనకి అనేసి. ఆయన ఎందుకు వస్తాడు? కంపల్సరీ పడిద్దండి. అన్యాయంగా ఇన్ని వేల కుటుంబాలకు అన్యాయం చేస్తే ఇప్పుడు 1,50,000 నిర్మాణాలు కూల్చేస్తా అంటున్నాడు. ఇండైరెక్ట్లీ 24-25 ఎకరాల భూమి గ్రాప్ చేస్తా అంటున్నాడు. మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి అభివృద్ధి అనేది ఎక్కడుందండి? మంచిగా ఉన్న బిల్డింగ్లు కూలగొట్టి వేరే పథకాలు, నైట్ ఎకానమీ, కూరగాయలు పెడతారంట. ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కోవాలంట. ఎవరికి కావాలండి? ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి వచ్చి పడే కూరగాయలు ఇక్కడ కొనుక్కోవాలి. హోటల్స్, మనకి జొమాటో లేదా, స్విగ్గీ లేవా? హైదరాబాద్ గొడ్డుపోయిందా? ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇవేనా మాట్లాడేది? అభివృద్ధి అంటే హోటల్స్ పెట్టడము, కూరగాయలు అమ్మడమా? ఇదేనా అభివృద్ధి? ఖమ్మంలో కూడా నువ్వు చెయ్యదలుచుకుంటే ఫస్ట్ ఇల్లులు కట్టించేసి వాళ్ళని కూల్ చేసినా ఎవరు అడ్డు చెప్పేవారు కాదు. అంత మేధావి వర్గం ఏం చేస్తున్నారండి? ఆయన పక్క నుండి కూల్ చేయమని సలహా ఇచ్చినప్పుడు కట్టేసి కూల్ చేయంటే బాగుండేది కదా, ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేవి కాదు కదా. ఆ ఇందిరమ్మ ఇల్లు అంటారు, కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇల్లు అయితే ఎమ్మెల్యేలు అయినప్పుడు కూలైపోతున్నాయి. వీడియోస్ కూడా మేము బోల్డ్ అన్ని చూసాం. ఆ ఇళ్లలో పోయి మేము ఉంటామా అండి? ఆయన ఇల్లు మాకు ఇమ్మంటే ఇస్తాడా? దానికి బదులుగా మా ఎంపీఆర్ ఇచ్చేస్తామంటే ఆయన ఇల్లు ఇస్తాడా? అన్ని కోట్లు పెట్టి కట్టుకుంటున్నాడు, మేము ఎందుకు ఇస్తాం? న్యాయం ఎక్కడుంది? మేము అస్సలే ఇవ్వం. ఆయన రియల్ ఎస్టేట్ నడుపుకుంటున్నాడు కదా అండి. ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా తీసుకుంటే రియల్ ఎస్టేట్ నడుపుకుంటే ప్రాఫిట్స్ వస్తే బ్యాంక్లో వేసుకోవచ్చు. తరతరాలు తిన్న తరగని ఆస్తి అయితే ఆయన చచ్చిపోయినప్పుడు ఏం పట్టుకొని పోను అంటున్నాడు కానీ ఉండే వాళ్ళ కోసం కూడబెడతా అనే డైలాగ్ కూడా వెనకాలే ఉంది. అది చెప్పడం మర్చిపోయారేమో మీడియా ముఖంగా. తెలివి తక్కువ రాజకీయం అది. తెలివిగా ఎక్కడ మాట్లాడుతున్నాడండి? ఇప్పుడు బఫర్ జోన్ అని ఇది తీసేస్తా అని ఇక్కడ ఏదో చేస్తా అని ఇల్లు చూపించాడు. అది తెలివి తక్కువతనం అవుతుందా? తెలివి అవుతుందా? కూరగాయల మార్కెట్ పెడతా ఇక్కడ అంటే అది తెలివి తక్కువతనం అవుతుందా? తెలివి కళ్ళతనం అవుతుందా? యువతకు కావాల్సిన ఉపాధి ఇవ్వకుండా ఇక్కడ నేను ఇది చేస్తా, నైట్ ఎకానమీ చేస్తా, గాంధీ స్టాచ్యూ కడతా అంటే గాంధీ స్టాచ్యూ ఎవరు అడిగారండి? అసలు ప్రతి ఒక్క నోటు మీద గాంధీ తాత పొద్దున్న లేస్తే దండం పెట్టుకుందాం మనం అందరం కలిసి, చాలు సరిపోయింది. నాలెడ్జ్ హబ్ అని చెప్తున్నాడు. ఫోన్లో నాలెడ్జ్ లేదా? ప్రపంచం అంతా ఫోన్లోనే ఉండింది. ఇంకా నాలెడ్జ్ హబ్ ఏం చేసుకుంటాం? ఎవరికి పోతున్నారు? అంత టైం ఏది? ఉన్న బాపు ఘాట్నే శుద్ధి చేయట్లేదు ఆయన. అశ్లీల దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాపు ఘాట్కి వెళ్ళి చూడండి ఒకసారి, అంత అశ్లీలత కనిపిస్తుంది. ఆయనను వచ్చి ఒకసారి చూడమనండి. తర్వాత ఇది బాపు ఘాట్ సుందరీకరణ ఇవన్నీ కోట్లు కొల్లగొట్టడానికి తప్ప ఏమీ లేదండి. ప్రజలకు ఒక అభివృద్ధి లేదు, ప్రజలకు మంచి లేదు. నల్గొండ వాసుల పేరు పెట్టుకొని ఇప్పుడు ఇవంతా డ్రామా ప్లే చేస్తున్నాడు తప్ప ఏం లేదు. నల్గొండ వాసులకు అన్యాయం జరగాలని మేము కోరుకోవట్లేదు. నల్గొండ వాసులకు నిజంగా న్యాయం జరగాలంటే ఫస్ట్ మూసి ప్యూరిఫై చెయ్యమనండి, అప్పుడు మంచి జరిగిద్ది వాళ్ళకి. ఇట్లా ఇల్లులు కూలగొట్టి రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఏ ప్రాంత వాసులకి కూడా మంచి జరగదు. ఇది అభివృద్ధి అయితే మేము అడ్డుపడవండి. ఇది అభివృద్ధి కాదు అనేసి పీపీటీ ప్రజెంటేషన్ రోజే అందరికీ తెలిసింది. అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది అందులో? ఎవరికి అభివృద్ధి ఉంది? అసలు కామన్ మ్యాన్కి ఏమైనా ఉందా? నిరుద్యోగులకు ఉందా? మీ మీడియా పర్సన్స్కి ఏమైనా ఉందా? పోనీ ఎవరికీ లేదు. అది అభివృద్ధి ఎట్లయితుంది? చదువుకునే పిల్లలకి కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఖాళీ ఆయన కింద బినామీలుగా ఉండే రియల్ ఎస్టేట్ దందా చేసుకునే వాళ్ళకి మాత్రమే అభివృద్ధి. మిగిలిన స్టేట్ పీపుల్కి ఎవ్వరికి కూడా అది అభివృద్ధి కానే కాదు. అన్నీ ఇక్కడే దగ్గర ఉన్నాయి, మెమోరీస్ ఉన్నాయి. ఎట్లా వదులుకుంటాం? మేము ఒకటే చెప్తున్నాం, మీరు నిజంగా అభివృద్ధి చేయదలుచుకుంటే చెయ్యండి, కానీ ప్రతిఫలంగా వీటిని తీసుకోకండి. కూలగొట్టకుండా మీరు ఏమైనా చెయ్యాలి. దాంట్లో మమ్మల్ని భాగస్వామ్యులు చేసుకోండి. మా బిల్డింగ్ని కూడా
హ్యాపీగా ఉంటాం. కానీ బిల్డింగ్ కూలగొట్టకండి. మంచి మంచి మేధావులు ఉన్నారు, స్టేట్ అంతా తిరగండి, ఒకసారి జల్లెడ పట్టండి, మేధావి వర్గం దగ్గర పోయి విచారించండి. ఇల్లులు కూలగొట్టకుండా మూసి ప్యూరిఫై ఎట్లా చెయ్యాలి అని. ఈయన ఏమన్నాడు, సబర్మతి నదిని ఆదర్శంగా తీసుకున్నాను. ఒక్కసారి సబర్మతి నీళ్లు తాగి రమ్మనండి ఇదే రేవంత్ రెడ్డి గారిని పోయి. లేదు, మొన్న పోయొచ్చింది కదా 10-15 మంది బృందం సబర్మతి నది దగ్గరికి, ఆ వాసన పీల్చుకొని మంచిగా వచ్చారేమో. చూడ్డానికి అందంగా ఉంది, పోయి ఒక నీళ్ళ చుక్క తాగుతారా? అది జీవితంలో ప్యూరిఫై కాదు. ఇది కూడా ఇంకా 10 తరాల పైన మూసి ప్యూరిఫై కాదు. ఇది ఒక అక్షయ పాత్ర మాత్రమే, డబ్బు దండుకోవడానికి మూసి అనేది ఒక అక్షయ పాత్ర వీళ్ళకి. అంతేగాని అభివృద్ధి లేదు, ఏమీ లేదు, జనాలకి మోసం తప్ప ఏం లేదండి అక్కడ.